తెలుగు ప్రేక్షకుల నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుంజల. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల రగడ జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ అయితే గతంలో ఏదైతే పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఏవైతే పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టిందో అక్కడ చాలా చోట్ల అక్రమాలు జరిగాయని చెప్పి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అయితే ఆరోపణలు చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే వైసీపీ నిర్మాణం చేపట్టిన పార్టీ కార్యాలయం ప్రస్తుతం వెనక చూడొచ్చు. రాజభవనం ఎలా ఉంటుందో సేమ్ అలాంటి స్ట్రక్చర్నే పోలి ఉంది. విశాలమైన భవనాలు, విలాసవంతమైన విధానాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నగరానికి కోతవేట దూరంలో పెద్దపాడు శ్రీకాకుళం ఆనుకునే ఉంటుంది. శ్రీకాకుళంలోనే భాగస్వామ్యంగా ఉంటుంది ఈ గ్రామం. ఈ పెద్దపాడు గ్రామానికి హైవేకి ఆనుకొని ఈ ఎకరా 50 సెంట్లు సువిశాల స్థలంలో అయితే ఈ రాజభవనం అనే చెప్పుకోవచ్చు. ఈ రాజభవనాన్ని అయితే నిర్మించారు. వైసీపీ కార్యాలయంగా చెప్పుకుంటున్నారు. ఈ కార్యాలయం అక్రమంగా నిర్మించారని టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే టౌన్ ప్లానింగ్ అధికారులు, శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇక్కడ నోటీసులు అయితే అందించడం జరిగింది. ఎవరైతే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ బై ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్డింగ్ ఇన్ ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 1 acre 550 cents, సర్వే నెంబర్స్ పెద్దపాడు విలేజ్ శ్రీకాకుళం అండర్ అర్బన్ సెక్షన్ 452 అదర్ అండ్ మరికొన్ని సెక్షన్లు యాడ్ చేసి నోటీస్ ఇన్స్టిట్యూట్ రిగార్డింగ్ అని చెప్పేసి కమిషనర్ తరఫున టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ యోజన శ్రామిక్ రైతు కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం వారికి అయితే నోటీసులు ఇచ్చారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్స్ ఇన్ ద పెర్మిసెస్ ఆఫ్ సర్వే నెంబర్ 44 ఎట్ పెద్దపాడు విలేజ్ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో ఇది నిర్మించిన ఈ కట్టడం పూర్తిగా అక్రమం అని చెప్పి వీరంతా వారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఓవైపు మున్సిపల్ శాఖ కార్పొరేషన్ అధికారులు అయితే ఇలా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే మరోవైపు ఏదైతే ఈ ఎకరా 50 సెంట్లు తీసుకున్నారో అందులో తమ స్థలం కూడా కొంత ఆక్రమించారని చెప్పి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఉపాధ్యాయుడు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఉపాధ్యాయుడు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోగా భవనం ఎలా ఉంది ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటువైపుగా రండి. ఏదైతే ఇటువైపు ఒక హాల్ నిర్మించారు, ఇది కూడా చాలా విలాసవంతంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద భవనాలు ఫుల్, ఇది 90% పైగా పూర్తయింది. శ్రీకాకుళం నిర్మిస్తున్న ఈ భవనం అయితే 90% పైగా పూర్తయింది. విశాలంగా ఉంది. 33 ఏళ్ల పాటు లీజుకి అయితే తీసుకున్నారు. ఎకరాకి కేవలం 1000 రూపాయల సంవత్సరానికి లీజు మొత్తాన్ని చెల్లిస్తూ ఈ భవనాన్ని వైసీపీ అయితే తన చేతుల్లోకి తీసుకుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇందులోనే చాలా రకాల అక్రమాలు ఉన్నాయని చెప్పి ఈ ఎక్కడికక్కడ ఈ నిర్మాణ పనుల వైపు ఆపడం మున్సిపల్ అధికారులు అయితే ఇచ్చారు. అయితే ఈ కట్టడం కూల్చివేత ఇతర అంశాలు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నాయి. దానిపై హైకోర్టులో వాదనలు నడుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూడొచ్చు ఇంద్రభవనం ఎలా ఉంటుందో ఆ స్థాయిలో ఉంది. 90% పైగా పనులు పూర్తయ్యాయి. కరెంటు పనులు కూడా పూర్తయ్యాయి. స్విచ్ బోర్డులు బిగించడం ఉంది. కొద్దిగా పెయింటింగ్ వర్క్ అయితే శ్రీకాకుళంలోని ఈ భవనంకు ఉంది. ఇది ఒక సమావేశ మందిరంగా దీన్ని స్ట్రక్చర్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్థాయిలో ఉంది. ఇంకోవైపు సువిశాల భవనాలని చెప్పుకోవచ్చు. మొదటి అంతస్తులోకి వెళ్దాం. అక్కడ కూడా సువిశాల భవనాలు ఉన్నాయి, సువిశాల గదులు ఉన్నాయి. ఈ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు, స్తంభాలు చూడొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ రాజప్రసాదాన్ని పోలి ఉన్న పరిస్థితి ఉంది. టైల్స్ కూడా ఏదైతే అన్ని జిల్లాలకు కూడా ఒకే స్ట్రక్చర్, రాష్ట్రంలో ఉండే వైసీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని కూడా ఒకే విధమైన ఆకారాన్ని కలిగి ఉన్నాయి. ఒకే విధమైన స్ట్రక్చర్ని అయితే ఉన్నాయి. ఇవన్నీ ఒకే రకమైన రూపురేఖలతో కన్స్ట్రక్షన్ అవుతున్న పరిస్థితి ఉంది అని చూడొచ్చు. గ్రానైట్ కానీ టైల్స్ కానీ అన్నీ కూడా ఎక్కడికే చేరిపోయాయి. బహుశా మరికొద్ది రోజుల్లోనే నిర్మాణం కూడా పూర్తయి ఈ భవనం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిలో అక్రమాలు బయటకు తీసిన తర్వాత ఇది ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. ఇప్పుడు మొదట అంతస్తుకు వచ్చాం. జిల్లా పార్టీ కార్యాలయానికి 2 అంతస్తుల బిల్డింగ్ని అయితే వైసీపీ నిర్మించింది. ఇలాంటి నిర్మాణాల దాదాపు అన్ని జిల్లాల్లో పూర్తి చేసింది. శ్రీకాకుళంలో 90% పైగా నిర్మాణ పనులు అయితే పూర్తయ్యాయి. ప్రస్తుతం మనం మొదటి అంతస్తు వచ్చాం. రాజప్రసాదంలోని మొదటి అంతస్తుకు వచ్చాం. ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇవి కూడా అన్ని సువిశాలమైన భవనాలు. కన్స్ట్రక్షన్ పూర్తయిపోయింది. అత్యాధునిక మెటీరియల్ కూడా ఉంది. ఏదైతే ఈ పోర్టుగో ఇలాంటివంటి ప్రాంతాలు చూస్తే ఇది కూడా రాజప్రసాదాలు ఎలా ఉంటాయో సేమ్
అటువంటి నిర్మాణమే కలిగి ఉంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఏదైతే ఈ కళాకృతులన్నీ ఉట్టిపడేలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ స్తంభాలు అయితేనేమి ఇవన్నీ అయితేనేమి ఒక పార్టీ కార్యాలయంలో అయితే ఎక్కడ అది కనిపించడం లేదు. ఒక రాజ మందిరం ఎలా ఉంటుందో సేమ్ స్ట్రక్చర్ బయట నుంచి కానీ లోపల నుంచి కానీ పూర్తిగా ఈ స్ట్రక్చర్ అంతా కూడా రాజప్రాసాదాన్ని పోలి ఉంది. బహుశా గతంలో రాజులు వంటి వాళ్ళే ఇలాంటి భవనాల్లో నిర్మించేవారు. ఆ స్ట్రక్చర్ని తీసుకొని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే స్ట్రక్చర్తో భవనాలు అయితే వైసీపీ నిర్మించింది. చాలా చోట్ల పూర్తిగా పూర్తయ్యాయి. శ్రీకాకుళంలో కన్స్ట్రక్షన్ అంతా 99% పూర్తయిపోయింది. కేవలం పెయింటింగ్స్, కొద్దిగా ఫ్లోరింగ్ వర్కే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆగింది పరిస్థితి ఉంది. దిగువ మనతో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. తన స్థలం కూడా 50 సెంట్లకు పైగా ఆక్రమణ చేసి, మున్సిపల్ వారు చేసిన ఆరోపణలతో పాటు తన స్థలం కూడా 50 సెంట్లు ఆక్రమణ చేసి ఇలాంటి నిర్మాణాలు చేపట్టారని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఉపాధ్యాయులతో మాట్లాడదాం రండి. ఇప్పుడు మనం ఈ వైసీపీ కార్యాలయం దిగువ ప్రాంతంలో ఉన్నాం. ఎకరా 50 సెంట్లు హైవేను ఆనుకొని ఎకరా 50 సెంట్ల స్థలంలో తన స్థలం కూడా ఉందని చెప్పి ఒక ఉపాధ్యాయుడు ఆరోపిస్తున్న పరిస్థితి. సువిశాల ప్రాంతం ఉంది, హైవేను ఆనుకొని చాలా వాల్యుబుల్ స్థలం. ఈ స్థలంలో తన స్థలం కూడా కొంత ఆక్రమణ జరిగింది అని చెప్పి ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఈ స్థలం మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇది మొత్తం ఏదైతే రోడ్డును కూడా కనెక్ట్ చేసే పరిస్థితి కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ఎదురుగా ఉన్న కార్యాలయానికి ఎదురుగా ఉన్న తన స్థలం కూడా కొంతమేర ఆక్యుపై చేశారని చెప్పి ఇప్పుడు ఉపాధ్యాయుడు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఆయన ఆరోపణలు ఏంటి, ఆయన దగ్గర ఉన్న ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో ఉపాధ్యాయుడు ఉన్నారు, ఈయన రిపోర్ట్ చూపిస్తున్నారు. ఈయన స్థలం కూడా ఈ నిర్మాణాల్లో ఆక్యుపై జరిగింది అని చెప్తున్నారు. ఆయన మాటలో తెలుసుకుంటే అయ్యా మీరు చేస్తున్నారు కదా, ఏంటి ఆరోపణ, మీ తాలూకు ఇబ్బంది? మీ తెలుగు 1 టీవీ వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు జీవి రమణమూర్తి. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోడబొమ్మాలి మండలం. నేను రెసిడెన్స్ అట్ కోడబొమ్మాలి. నేను ఈ సైటు 1993లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనేటటువంటి సంస్థ వేసినటువంటి వెంచర్ 300 సైట్లలో 40 అడుగులు వెడల్పు, 59 అడుగులు పొడవు గల 5.5 సెంట్ల విస్తీర్ణం గల సైట్ అనేటటువంటి 93లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. 93 నుండి 2023 వరకు నా హక్కు పక్షంలోనే అది ఉంది. ఇక్కడ 300 సైట్లో ఎవరు కూడా ఒక కాంపౌండ్ అని గోడలు తిప్పడం అనేటటువంటి చేయలేదు కాబట్టి నేను కూడా చేసుకోలేదు. గత సంవత్సరం మేము మే నెలలో సర్వే చేస్తే సైట్ అయితే నాకు ఇది ఐడెంటిఫికేషన్ అయ్యింది. ఐడెంటిఫికేషన్ ప్రాప్తికి నేనేమో మళ్ళీ జూలైలోనే వీళ్ళు స్టార్ట్ చేస్తుంటే ఎవరో మన సైట్ల మీద పని ప్రారంభించినారని వచ్చి ఇక్కడికి అడిగితే ఇక్కడ సైట్ ఇంజనీర్ సతీష్ అనేటటువంటి వాడు రామ్కి ప్రతినిధి ఉండేవాడు. అక్కడికి అడిగితే నాకు ఇక్కడ మండల సర్వేయరు చాలా రఘు, తహసీల్దార్ కే వెంకట్రావు వీళ్ళిద్దరూ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వచ్చి సర్వేయర్ వచ్చి మాకు ఈ సైట్ అనేటటువంటిది ఇది గవర్నమెంట్ సైట్ అని చెప్పేసి ఆక్యుపై చేసి మీకు అందరికీ ఈ వివరణ చెప్పి ఇదేమో ఆక్యుపై చేస్తారండి, మరి మేము ఏడ్ చేయలేము, మీరు వాళ్ళ చేత ఉద్దానించేస్తే మేము మానేస్తాం అనేసి చెప్పాడు. సెటిల్ అయితే ఆల్రెడీ అక్కడ అయిపోయి పునాదులు తీసేయడం జరిగింది కాంపౌండ్. వెంటనే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సార్ నా స్థలంలోనేమో ఎవరు ఏ సంస్థలో నాకు తెలియదు కానీ వైసీపీ కార్యాలయం కడతానని చెప్పి 2 షెడ్లు వేసి కాంపౌండ్ పునాదులు వేస్తారని నేను చెప్పాను. ఆయన రిపోర్ట్ తీసుకున్నాడు. అక్కడ నుండి డైరెక్ట్ ఎంఆర్ఓకి వెళ్తే ఎంఆర్ఓ గారు ఏంటన్నారంటే, నమస్కారం సార్ అని చెప్పి, నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండి, 40 years సర్వీస్ చేశానంటే, ఏంటంటే నేను 93లో సైట్ కొన్నాను, అది ఇప్పుడు మరి వైసీపీ కార్యాలయం మేము 2 షెడ్లు వేసి పునాదులు వేసేస్తుందండి అని అంటే, ఏమప్పుడు నాకు అడిగి కొన్నావయ్యా, నేనేంటి ఇప్పుడు చేయగలను, నేను తీసుకొని కాగితం అనుకొని నాకు రిజెక్ట్ చేశాడు. వయసును కూడా మనల్ని పరిగణలోకి తీసుకోకుండా ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో వెంటనే మరి వీళ్ళతోటి అవదని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి పెద్దలు గౌరవనీయులు ధర్మాన ప్రసాదరావు గారి దగ్గరికి మా బంధువుకి మా బ్రదర్కి తీసుకుని వెళ్ళడం జరిగింది చేరి. ఆయనేమో ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ సెండ్ సర్వేయర్ టేక్ రిపోర్ట్ డీటెయిల్డ్ రిపోర్ట్ అండ్ టేక్ నెసరీ యాక్షన్ ఇమీడియట్లీ అని రాసి సంతకం పెట్టి సార్ ఇచ్చాను. అది పట్టుకుని వెళ్తే సోమవారం నాడు మేఘాల మీద పరిగెట్టి వచ్చి మేషగా ఏటు వచ్చినాడు అనుకుని అప్లికేషన్ తీసుకొని ఏటి చేసినాడు. ఈ సంఘం 300 సైట్లు వేసినటువంటి సంఘము మా 4 ఉద్యోగుల తాలూకా సైటే దొంగ సైటు, మీకు దొంగ రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పేసి నీ స్థలం కాదని చెప్పి నాకు రిఫ్యూజ్ చేశారు. నేను కలెక్టర్ గ్రీవెన్స్ సెల్కి 6వ తేదీన వెళ్ళాను.
వెళ్తే తప్పకుండా నేను ఉన్నప్పుడే మేస్కర్ సైడ్ ఉండండి అని చెప్పి కలెక్టర్ గారు సికేఎస్ బి లట్కర్ ఆయన పిలిచి చెప్పాడు, ఎంఆర్ఓ ఈయనకి ఇమీడియట్గా ఈయన మన 150 సెంట్లు స్థలం తీసేసి మిగతా ఎంత ఈయనకి ఇచ్చి అని చెప్పాడు. అలాగని చెప్తే ఆ విఆర్ఓకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ మంది మార్పులు చేసి నాకు తెచ్చినాడు. రిపోర్ట్ తీసుకోండు, ఫోటో తీసుకోండు, నా చేత ఒక రిటర్న్ రిపోర్ట్ తీసుకోండు, జీరో చేసి ఇది మీ సైట్ కాదు గవర్నమెంట్ది, మీరు ఫారం పోక్స్ గవర్నమెంట్ సైట్ని మీ సంఘమేమో దొంగ రిజిస్ట్రేషన్ చేసిందని చెప్పేసి క్లోజ్ వదిలాను. మరి నాకు ఎటు యాక్షన్ తీసుకోలేదు, కలెక్టర్ గారు చెప్పినా. అప్పుడు వీళ్ళకి నెల అయిపోయింది సార్, ఎటు యాక్షన్ తీసుకోలేదని చెప్పి మళ్ళీ జేసీ గ్రీవెన్స్ వెళ్ళి ఉద్యోగుల పక్షపాతి జేసీ గారు మీరు వెళ్తే న్యాయం జరుగుతుంది అంటే నేను జేసీ దగ్గరికి వెళ్ళాను. జేసీకి వెళ్ళి నేను రిటైర్డ్ టీచర్ అండి, 40 years ఉపాధ్యాయులు సేవలు చేసుకుని ఉపాధి సంఘంలో పనిచేసి ఇలాగా వచ్చానండి అని అంటే, నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్లో రాష్ట్ర కౌన్సిలర్గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా 30 సంవత్సరాలు చేశాను. 40 సంవత్సరాల సర్వీస్లో 30 సంవత్సరాలు ఆ సంఘానికి అంకితమై ఉపాధ్యాయులు సేవలు చేసుకొని పిల్లలకు చదువులు చెప్పుకొని ప్రశాంతంగా ఉండి నా పిల్లలకి నేను చదువుకుంటున్న స్టేజ్లో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నాకేమో ఇంత మానసిక శోభకి నాకు నా కుటుంబ సభ్యులకి గురి చేశారండి. నేను ఎంత చెప్పినా మరి ఆ కలెక్టర్ కాదు జేసీ చెప్తే అలాగే అన్నారు. జేసీగా క్లోజ్ ఫైల్ చేసాడు, రికార్డు క్లోజ్ చేసాడు. నేను మళ్ళీ జేసీకి ఏటైంది సార్ మీరు మీకు సరి ఇచ్చాను కదని మళ్ళీ జనవరిలో వెళ్ళాను, 8వ తేదీ వెళ్తే ఆయన ఏంటంటే ఏం లేదండి కానీ గుమస్తాకి పిలిచి చెప్తానికి ఫైల్ క్లోజ్ అని రాశారు. అప్పుడే తెప్పించి మళ్ళీ రీఓపెన్డ్ అని చెప్పి ఆర్డీఓకేమో మళ్ళీ అతను ఇచ్చాడు. ఆర్డీఓ గారు నాకేమో రమ్మంటే నేను ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను తోవలో అయితే మరి నేనైతే ఇప్పుడు కోటబొమ్మలు ఇచ్చానండి, మీరు ఎప్పుడు రమ్మంటే రేపు రాయండి. రేపు నేను ఆర్డీఓకి వెళ్ళి కలిశాను. ఆయన తప్పకుండా వస్తానని ఒక నెలలు తాత్సారం చేసి జనవరి 30న ఆర్డీఓ గారు వచ్చిన వీళ్ళందరూ ఇక్కడ ఏరియాలో వీళ్ళందరూ చూశారు. నా దగ్గర మీకు చూపిస్తాను. ఆర్డీఓ గారు చూసి రేపు ఎల్లుండికి మీకు ఆర్డర్స్ ఇస్తాను అని అన్నారు ఆయన. సరేలే వస్తుందని ఎంతో సంతోషపడితే 6 రోజులు అవతటికేమో పుస్తమనిపోయింది. అది గవర్నమెంట్ సైట్ అండి, మరి మేము ఇటు చేయలేము. మరి ఏ ఫోన్లు వచ్చినాయో మరి ఏం జరిగిందో తెలియదు. నేనైతే సీఎం గ్రీవెన్స్కి పెట్టాను కాబట్టి అక్కడ నుండి మరి సీఎం తాలూకా ప్లేస్లో హేమసుందరారెడ్డి అని చెప్పేసి ఉంటే ఆయన ద్వారా మా అబ్బాయి అక్కడ ఉన్నాడు, దిలీప్ బిల్డ్కాన్లో పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నారు. సమస్య పరిష్కారం చెప్పింది వినండి. ఎంత చేసినా ఆ ప్రభుత్వంలో నేటికి నాకు న్యాయం జరగలేదు. అయితే మీ ప్రెస్ వాళ్ళ ధర్మాన మీరైనా ఇప్పుడు న్యాయం చేస్తారని చెప్పి మిమ్మల్ని ఆశిస్తున్నాను. పైసాగా రూపాయి ఖర్చు పెట్టకుండా దాచుకొని కొనుక్కున్నటువంటి స్థలం ఇది. మీరు కష్టపడి రిటైర్మెంట్ సేవలో విశ్రాంతంగా కష్టాలు పడుతున్నారు. అది ఇలాంటి టైంలో ఏదైతే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా చేపట్టిన వైసీపీ కార్యాలయ నిర్మాణాల అక్రమాలని చెప్తూ ఏదైతే టీడీపీ ప్రభుత్వం అయితే ఆపడం అయితే జరిగింది, ఈ నేపథ్యంలో ఎక్కడిది కూడా జరిగింది. ఈ ప్రభుత్వంపై నీకు నమ్మకం ఉందా? మీ స్థలం మీకు వస్తుందని మీకు నమ్మకం ఉందా? దానికి మీకు చెప్తాను వినండి. నేను ఎలక్షన్ ముందే నాకు కంజరాపు అచ్చెన్నాయుడు గారు మా శాసనసభ్యులు, అప్పటికి మాకు శాసనసభ్యులు, ఇప్పుడు కూడా శాసనసభ్యులు, మంత్రివర్యులు, మాది ఎందుకంటే టెక్కల్ నియోజకవర్గం. మా బామ్మర్ది గారి అబ్బాయి పెళ్లికి ఆయన వచ్చారు, కలిసి నమస్కారం మేష్ గారు మీరు ఎలాగా పెన్షనర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ జిల్లాకి కదా, ఇక్కడ ప్రెసిడెంట్ గారు కదా, మీరు కోఆపరేట్ చేయండి అంటే మేము డైరెక్ట్ అవ్వగానే మా పని మేము చేస్తానని సార్ చెప్పాను. అయితే మీరు మాకు కోఆపరేట్ చేయండి అంటే ఈ గవర్నమెంట్లో మరి మీరు చేయలేరని ఉద్దేశంతో మీ దగ్గరికి నేను ఇది రిప్రజెంటేషన్ కూడా చెప్పలేదు ప్రసాద్ గారికి. అప్పుడు అలా ఉండడు, ప్రసాద్ గారికి చెప్పాను తప్ప మరి చేయలేదు. మరి మన గవర్నమెంట్ అయితే మన గవర్నమెంట్ వస్తే తప్పకుండా చేస్తున్నాడు. వచ్చినట్టు తలంచుకుంటే జరిగిపోతుంది, న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తాను. నాకు కానీ అక్కడ మా పాపయ్యకి కానీ మరి కొంతమందికి కానీ. రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చెప్పండి, ఒక పార్టీ కార్యాలయం కోసం సామాన్యుల భూమి ఆక్రమించడం అంతవరకు కరెక్ట్? నేను అదే చెప్తానండి. నేను ఒక ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్లో సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర కౌన్సిలర్గా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, కోటబొమ్మాలి మండల శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈవేళ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీగా, కోటబొమ్మాలి ట్రెజరీ అండర్లో ఉన్నట్టు ప్రెసిడెంట్గా పనిచేస్తున్న నన్ను టార్గెట్గా చేసుకుని నాకు ఇంత మానసిక శోభ అనుభవించినట్లు చేసి నా సైట్ ఆక్రమణ చేస్తే సగటు మానవుడికి ఎవరికి మేలు చేస్తారని నేను భావిస్తానండి. ఈ ప్రభుత్వం తప్పకుండా అచ్చెన్నాయుడు నాకు అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది నేను భావిస్తున్నాను. ఈవేళ కృష్ణదాస్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. నా సైట్ వాల్యూ నేనేమో ఈ రోజుకి నేనేమో కోర్టులో వేసానండి. ఇది ఎప్పుడైతే వీళ్ళు మరి మాకు కలెక్టర్ చేసి ఆర్డీఓ న్యాయం చేయరానని నేను కోర్టులో వేసాను. ఆ కోర్టుకేమో
వాల్యూ సర్టిఫికేట్ అడిగితే 21,90,000కి వాళ్ళే వాల్యూ సర్టిఫికేట్ ఇచ్చారు. దానికి 95,000 లక్ష్మీ అడ్వకేట్ అనేటటువంటి దానికి మీ సైట్ వేలు 1,00,000 22 లక్షలు 21,90,000 అంటే 22 లక్షలు నీర్ అబౌట్ 10,000 అన్నమాట. 22 lakhs గల సైట్ని ఇలా దురాక్రమణ చేసి 5.5 సెంట్స్ 5.5 సెంట్లు 22 లక్షల వాల్యూ గల సైట్ని దురాక్రమణ చేసేసి నాకు మానసిక క్షోభకి గురి చేసి ఇది నేనేమో నా కూతుళ్ళకేమో పసుపు కుంకుమ విద్యార్థిగా ఇస్తే ఇలాంటప్పుడు ఆ అల్లుడికి ఏడు చెప్తాను, కూతుళ్ళకి ఏడు చెప్తాను. ఆలోచించండి. సైట్ వాల్యూ 22 లక్షలు ఉంది. ఈ మొత్తం ఎకరాన్నరని కేవలం సంవత్సరానికి 1,500 లీజు మీద ఇంత పెద్ద రాజభవనం కట్టడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మనం ఏంటంటే మహా నాయకులు ఇంతటి ఉన్నతులానని మనం అనుకొని భావించడమే తప్ప ప్రజాసేవకులు ప్రజలకు సేవ చేయాలా, రక్షించాలా, నాలాంటివాడికి ఇబ్బంది పెట్టి సామాన్య మానవుడిగా దొబ్బ పాపయ్య అని వచ్చినాడు, నాతోటే ఉద్యోగం రిటైర్ అయ్యాడు, ఆయన కొన్నాడు, ఆయన సైట్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు తిప్పేశారు. అలాగే ఇక్కడ వాళ్ళ చుట్టం బంధువు కదా ఈ షెడ్ ఉంది, ఈ షెడ్ది కూడా వాళ్ళది కూడా ఆక్యుపై చేశారు. ఆ పక్కన మా మామయ్య గారు చచ్చిపోయినారు ఎండ కోరమారావు అని, వాళ్ళది కూడా సగం సైట్ కొద్ది ఇచ్చేసారు. వీళ్ళు వాళ్ళదని కదండి, అవకాశం వస్తే మొత్తం మిగిలి దీనికి అంతటికీ మెయిన్ కారకుడు ఈ మండల సర్వేయర్ చల్లా రఘు అండ్ తహసీల్దార్ కె వెంకట్రావు, ఇక్కడ విఆర్ఓ అప్పారావు. ఈ ముగ్గురు వల్లనే నాకు ఈ అన్యాయము మా మాస్టర్లకి మా ఉద్యోగులకి అన్యాయం జరిగింది. భవిష్యత్తులోనైనా ఇటువంటి తప్పుడు పనులు చేయకూడదని నేను కోరుకుంటున్నాను. ఇది మొత్తానికి రమణ గారు చెప్తున్నది. తాను అవిశ్రాంతంగా పనిచేసి కూడగొట్టుకున్న కొద్దో గొప్ప డబ్బుతో ఏదైతే ఈ 5 సెంట్ల స్థలాన్ని 5.5 సెంట్ల స్థలాన్ని తన పిల్లల కోసం సంపాదించుకుంటే దీన్ని వైసీపీ సర్కార్ అప్పట్లో ఆక్రమణ చేయాలని చెప్పి చూసిందని చెప్పి ఈయన ఆరోపిస్తున్నారు. చూడొచ్చు, ఈయన 5.5 సెంట్ల స్థలం కూడా గతంలో ఏదైతే ఈ నిర్మాణాల సమయంలో కాంపౌండ్ వాళ్ళు కలిపేసుకున్నారు. ఎన్నిసార్లు ఈయన అధికారులకి సాధారణ విఆర్ఓ నుంచి సీఎం గ్రీవెన్స్ వరకు కూడా అప్పట్లో తాను వెళ్ళినా ఎక్కడ కూడా ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తన స్థలం పూర్తిగా ప్రభుత్వానిదేనని, తాను తిరిగి ఆక్రమణ చేశానని ప్రభుత్వ అధికారులు తనకు ధృవీకరించారని చెప్పి అప్పట్లో ఈయన చాలా బాధపడ్డాను. తన కష్టార్జితాన్ని ఇలా వైసీపీ ఆక్రమణ పేరు పెట్టడం ఎంతవరకు తనకు నచ్చలేదని, తిరిగి తాను ఆక్రమించుకున్నానని వైసీపీ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి ఈయన ఆవేదన చెందారని చెప్పి రమణ గారు ఇప్పుడే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈయన 5.5 సెంట్ల వాల్యూ 22 లక్షలు ఉంటే మొత్తం ఈ ఎకరాన్నర స్థలానికి కేవలం 1,500 సంవత్సరానికి లీజు మాత్రమే, 33 ఏళ్ళకు లీజుకు తీసుకొని ఈ రాజప్రాసాదాన్ని అయితే వైసీపీ నిర్మించింది. ఈ నిర్మాణంలో కూడా ఎన్నో రకాల అక్రమాలు ఉన్నాయని చెప్పి మున్సిపల్ అధికారులు కూడా వచ్చి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో హైకోర్టు ఏదైతే ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తే ఆ తరహా నిర్ణయం ఈ శ్రీకాకుళంలో అమలవుతుంది. పూర్తిగా అక్రమం అని చెప్పి మున్సిపల్ అధికారులు కూడా తేల్చేశారు, నోటీసులు అందించారు. ఇంకోవైపు ఈ స్థలంలో తనది కూడా 5.5 సెంట్లు ఆక్యుపై చేయబడింది అని చెప్పి ఒక సాధారణ ఏదైతే చెప్పుకోవచ్చు రిటైర్డ్ హెచ్ఎం ఆయన కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక ఉపాధ్యాయుడు అయినప్పటికీ తానే తన స్థలాన్ని కాపాడుకోవడానికి వైసీపీ హయాంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డానని, ఇంకా సామాన్యులు ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉంటారని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇదే తరహా ఘటనలు రాష్ట్రం మొత్తం కూడా నమోదయ్యి ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం రాగానే మొదటగా ఏదైతే వైసీపీ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం రాగానే ఈ వైసీపీ కట్టడాలు కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అందులో ఉన్న లోటుపాట్లను అయితే గుర్తించే పరిస్థితి అయితే మొదలెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉండే అన్ని కార్యాలయాలు కూడా ఇలాంటి అక్రమాల పుట్టల మధ్యనే కన్స్ట్రక్షన్ చేయబడ్డాయని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తమ తాలూకు ఇబ్బందులు కూడా చెప్పడానికి స్థానికులు కూడా బయటకు వస్తున్నారు. గతంలో తమ భూములు కూడా ఇందులో అన్యాక్రాంతం అయ్యాయని చెప్పి వీరు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ప్రభుత్వమే తమను ఆదుకోవాలని చెప్పి ఇక్కడున్న వారందరూ కూడా, ఎవరైతే ఆక్రమణలకు గురైన వారందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో స్పష్టంగా ఆక్రమణ జరిగిందని చెప్పి మున్సిపల్ అధికారులు నోటీసులు అందించారు. అట్ ద సేమ్ టైం ఒక ఉపాధ్యాయుడు కూడా తన 5.5 సెంట్ల స్థలాన్ని వైసీపీ ఆక్రమణ చేసిందని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణల మధ్య కన్స్ట్రక్షన్ అయిన ఈ కార్యాలయాన్ని హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అని చెప్పి జిల్లావాసులతో పాటు రాష్ట్రం మొత్తం కూడా
ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.